దేవుడయ్య చాలా గొప్పవాడు మరియు దయార్ద్ర హృదయుడు. ఆయన భార్య భూమమ్మ కట్నంగా తెచ్చినటువంటి వ్యవసాయ క్షేత్రం చాలా పెద్దది. అందులోనే ఆయన చాలా పశువుల్ని పోషిస్తూ ఉండేవాడు. ఆ పశువుల్ని చెట్లకి కట్టేయడానికి ఆయన దగ్గరలో ఉన్నటువంటి కొష్టంలో తాళ్ళని తీసుకొచ్చి కట్టేవాడు. ఏ పశువుని ఏ తాడుతో కట్టాలని దేవుడయ్య ఎప్పుడూ అనుకునేవాడు కాదు. ఆ పశువుల యొక్క ప్రారంధాన్ని బట్టి ఆ తాళ్ళు ఉండేవి. కొన్ని పశువులకి అదృష్టం కొద్దీ పెద్ద తాడు దొరికితే, కొన్ని పశువులకి తమ దురదృష్టం కొద్దీ చిన్న తాడు దొరికేది. ఆ తాడుతోటి ఆ పశువుల్ని కట్టేసిన తర్వాత దేవుడయ్య చిన్న తాడు ఉన్నటువంటి పశువుల దగ్గర దయతోటి మంచినీళ్ల తొట్టిని, అదేవిధంగా ప్రతిరోజు గడ్డి మోపును కూడా ఏర్పాటు చేసేవాడు. కానీ చిన్న తాడుతో కట్టబడినటువంటి ఆ పశువు దూరంగా పెద్ద తాడుతో కట్టబడినటువంటి మరొక పశువును చూసింది. దేవుడయ్య చాలా దుర్మార్గుడు. తనని చిన్న తాడుతో కట్టేశాడు. అవతల ఆ పశువు చూడు ఎంత పెద్ద తాడుతో కట్టివేయబడిందో. అది దానికి అవసరమైతే దగ్గరలో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి నీళ్లను వెళ్ళి తాగేది. దగ్గరలో పొలాల్లోకి వెళ్ళి యథేచ్ఛగా మేసేది. కానీ తన బతుకు చిన్న తాడుతో కట్టివేయబడి ఉంది. తాను దూరంగా పోవటానికి అంతమాత్రం వీల్లేదు అని ఎంతో దిగులు పడింది. దిగులుపడి దేవుడయ్య మీద, పక్కనున్న పశువు మీద కోపాన్ని పెంచుకుంది. ఎలా అయినా సరే ఆ తాడును విడిపించుకోవాలని ప్రయత్నం చేసి గట్టిగా విదిలించుకొని, ఆ విదిలించుకునేటువంటి ప్రయత్నంలో మెడకు తీవ్రమైనటువంటి గాయాలవ్వడంతో రక్తం కారి చివరికి మరణించింది. దేవుడయ్య చాలా గొప్పవాడు. ఏ పశువుని చిన్న తాడుతోటో పెద్ద తాడుతో కడదామన్నది ఆయన ఉద్దేశం కాదు. వాటి ప్రారంధాన్ని బట్టే ఆ తాడు దొరికేది. ఆ పశువు కొద్దిగా ఓపిక పట్టినా కొన్ని రోజులకి ఎండకి ఎండి వానకి తడిచి ఆ తాడు ఎలాగూ తెగిపోయేది. అప్పుడు దాని ప్రారంధాన్ని బట్టి ఇంకా పెద్ద తాడు ఏదైనా దొరికేదేమో. అంతేకాకుండా దేవుడయ్య ఎంతో దయతోటి దానికి దాహం అయితే తాగటానికి మంచినీళ్ళ తొట్టిని దాని పక్కనే ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ప్రతి నిత్యం కూడా దేవుడయ్యే దానికి గడ్డి మోపు తెచ్చి వేసేవాడు. పాపం ఆ పశువు దేవుడయ్య మీద, పక్కన ఉన్న మిగతా పశువుల మీద ద్వేషం పెంచుకోవడం కన్నా తన అదృష్టం కొద్దీ ఏనాటికైనా ఆ తాడు తెగిపోకపోతుందా అని ఆశించిన దేవుడయ్య మరొక తాడు దొరికినప్పుడు ఆ తాడును మార్చకపోతాడా అని ఎదురు చూసి తనకి ఏర్పాటు చేసినటువంటి ఆ తొట్టిలోనే హాయిగా మంచినీళ్ళు తాగుతూ ప్రతినిత్యం శ్రమ లేకుండా దేవుడయ్య తెచ్చినటువంటి ఆ గడ్డిని వేస్తూ హాయిగా ప్రశాంతంగా ఉన్నట్లయితే కొంతకాలానికి దాని అదృష్టం మారేదేమో. అది పశువు కాబట్టి, దానికి జ్ఞానం లేదు కాబట్టి, ఆలోచన శక్తి లేదు కాబట్టి ఆ విధంగా ప్రవర్తించింది.